నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। నంద్యాల జిల్లా కలెక్టర్ గా 2 రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి। న్యూస్ 9 ఫోకస్। అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని ఘనంగా నిర్వహించిన జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి। నంద్యాలలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు వ్యవస్థ పనిచేయకపోవడంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు। నిత్యం శివరామ స్మరణంతో భక్తుల సందడితో కలకలలాడే మహానంది క్షేత్రం వణికిస్తుంది చిరుత। మున్సిపాలిటీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా। నంద్యాల ఇంటివోస్ కాలనీలో సఖీ బ్యూటీ అకాడమీ మరియు బ్యూటీ పార్లర్ ను ఘనంగా ప్రారంభించిన మేనేజింగ్ డైరెక్టర్ స్వాతి। 15వ వార్డు సచివాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న టీడీపీ నాయకులు। నంద్యాల జిల్లా కలెక్టర్ గా 2 రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి కలెక్టర్ వద్దకు సమస్య ఉందని వచ్చిన వారికి వెంటనే స్పందిస్తూ వారి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తున్నారు। కలెక్టర్ రాజకుమారి శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కొలివలస గ్రామానికి చెందిన జి రాజకుమారి 2007లో గ్రూప్ 1 కు ఎంపికయ్యారు। మొదట విజయనగరం సహకార రిజిస్ట్రార్ గా నియమించారు। మరోసారి గ్రూప్ 1 కు ప్రయత్నించి విజయనగరం ఆర్టీఓగా నియమితులయ్యారు। 2013లో సింహాచలం దేవస్థానం భూ సేకరణ స్పెషల్ ఈపీటీ కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు। 2014లో విజయనగరం జెడ్పీ సీఈఓగా పనిచేశారు। 2017లో తూర్పు గోదావరి జిల్లా డ్వామా పీడీగా, 2019లో కాకినాడ ఆర్డీఓగా బాధ్యతలు నిర్వహించారు। ఆ తర్వాత కాకినాడ జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు। అక్కడి నుంచి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీ అయిన ఆమె ఇప్పటి వరకు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు। 2 సంవత్సరాల 9 నెలల పాటు ఆమె గుంటూరు జిల్లాలో పనిచేశారు। నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీరెడ్డి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నమస్సుమాంజలి అర్పించారు। ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా మిగిలిపోయిందని, ఈయన 1897 జులై 4వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద ఉన్న పాండ్రంగి గ్రామంలో వెంకట రామరాజు సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించాడు। సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మిన వ్యక్తి స్వాతంత్రం కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడుగా చరిత్రలో నిలిచిపోయాడని, కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరుపేదల నిరక్షరాస్యుల అమాయకులైన అనుచరులతో చాలా తక్కువ యుద్ధ పరికరాలతో బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి వారికి ముచ్చెమటలు పట్టించి వీరమరణం పొందిన మాన్యవీరుడు మన అల్లూరి సీతారామరాజు నేడు ఆయన 127వ జయంతి వేడుకలు నిర్వహించారు। అవన్నీ కూడా తిరగటం చేయటం అవన్నీ చూడటం, ఆయనతో పాటు అప్పట్లో కొంత సన్నిహితంగా ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం ఆ కొంత అదృష్టం జరిగింది। కొంతకాలం బాల్యంలో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఇప్పుడున్న పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకోడేరులో ఒక విలేజ్లో ఉన్నారు। ఆయన ఉన్న ప్లేస్ కూడా తర్వాత లైబ్రరీగా చేయడం జరిగింది। ఆ తర్వాత నర్సాపురంలో టైలర్ హై స్కూల్ అని ఉంది, అక్కడ కొంతకాలం చదువుకోవడం జరిగింది। ఆ భీమవరం ఏరియాలో ఈ 2 ప్లేసులు ఆయన నివాసం ఉన్న ప్రాంతాలు, చదువుకున్న ప్రాంతాలు। ఆ తర్వాత ఏజెన్సీలో పోతే దేవీపట్నం పోలీస్ స్టేషన్ ఆయన అటాక్ చేసిన పోలీస్ స్టేషన్, పాత పోలీస్ స్టేషన్, ఆ లాకప్ వెపన్స్ ఎత్తుకెళ్ళిన ప్రదేశాలు అవన్నీ ఆ మెమరీగా ఉన్నాయి, కానీ ఎవరు కూడా దాన్ని అంతా పట్టించుకోకపోవడం, ఆ తర్వాత కొద్దిగా దాన్ని రెనోవేట్ చేసి చేయడం అవన్నీ చూడటం జరిగింది। ఆ తర్వాత మెయిన్ దేవీపట్నం, ఆ తర్వాత ఇంకా నర్సీపట్నం ఆ ఏరియాలో కేడీపేట ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఆయన అటాక్ చేసినప్పుడు ఇప్పుడు స్టేషన్ లో పార్ట్ 4 ఉందంటే ఎస్ఐకి తెలియదు, సిఐకి తెలియదు, డిఎస్పీకి తెలియదు, నంద్యాల పట్టణం జిల్లా కేంద్రం కావడంతో కలెక్టరేట్ తో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి। వివిధ పనులపై జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగింది। నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది నంద్యాలకు వస్తున్నారు। దీనికి తోడు జిల్లా కేంద్రంగా మారాక పట్టణ జనాభా పెరుగుతుంది।
వాహనాల రద్దీ అధికమైంది. దీంతో ట్రాఫిక్ సమస్యలు పెరిగాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సిగ్నళ్లను ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపంతో కొన్నాళ్లకే అవి పనిచేయడం లేదు. దీంతో లక్షల వ్యయమైన సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. నిత్యం ట్రాఫిక్ లో చిక్కి వాహనదారులు విలవిలలాడుతున్నారు. అయితే నంద్యాల పట్టణంలో పురపాలక నిధిలో 38 లక్షల వ్యయం చేసి ప్రధాన కూడలిలో 7 చోట్ల ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేశారు. గత ఫిబ్రవరి నెలలో అప్పటి ఎమ్మెల్యే ఎస్పీ ప్రారంభించారు. 6 నెలలైనా గడవకుండానే సిగ్నల్స్ వ్యవస్థ పనిచేయడం లేదు. కొంతకాలం పాటు ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయడంతో వాటి ప్రకారం వాహనదారులు రాకపోకలు సాగించేవారు. ఈరోజు నంద్యాల పట్టణంలో స్థానిక సినిమా సెంటర్ లో ఉన్నటువంటి సిగ్నల్ లైట్లు సరైన పద్ధతిలో పనిచేయకపోవడం వల్ల వాహనదారులకు పూర్తిగా ఇబ్బంది అయింది. ముఖ్యంగా నంద్యాల పట్టణ పోలీసు వారు దీనిపైన చర్యలు తీసుకుని వెంటనే సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయవలసిందిగా పట్టణ ప్రజలకు కోరుకుంటాం. ఎందుకంటే సినిమా సెంటర్ లో హెవీగా ట్రాఫిక్ ఉంది. ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చేది తెల్లు. అలాగే సిగ్నల్స్ లేక ఆ పక్క లోపల ఈ పక్క వచ్చే లోపల ప్రమాదాలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి నంద్యాల పట్టణ పోలీసు వారు అలాగే మున్సిపాలిటీ వారు కూడా దీనిపైన చర్యలు తీసుకుని వెంటనే సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యంగా కోరుకుంటున్నాము. అలాగే సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేసిన తర్వాత సిగ్నల్ లైట్లు కూడా త్వరగా పడుతున్నాయి కాబట్టి ఆ పోయే వాహనాలు అటుపోక ఇటుపోక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు దీనిపైన చర్యలు తీసుకుని సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి పోలీసు వారికి మున్సిపల్ అధికారులకు పట్టణ ప్రజలుగా కోరుకుంటున్నాం. నిత్యం శివనామ స్మరణంతో భక్తులు సందడితో కలకలలాడే మహానంది క్షేత్రం వణికిస్తుంది చిరుత. రోజు లొకేషన్లను మార్చి చక్కర్లు కొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తుంది. చిరుత భయంతో క్షేత్రంలో అలర్ట్ ప్రకటించారు ఆలయ అధికారులు. కానీ చిరుత సంచారాన్ని తేలిగ్గా తీసుకొని పట్టించుకోవడం లేదు అటవీ అధికారులు. ఆలయం అడవి పక్కనే ఉంది. చిరుతలు ఎలుగుబంట్లు రావడం సహజమే. చిరుత ఎవరికి ప్రాణభయం కల్పించలేదు. అలాంటి పరిస్థితి వస్తేనే బోన్ పెట్టి పట్టుకుంటామన్నారు అటవీ అధికారులు. అటవీ శాఖ బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి చిరుత నుండి ఎలాంటి ముప్పు రాకముందే కాపాడాలంటున్నారు భక్తులు. స్థానికులు నల్లమల్ల అడవి అంచుల్లో ఉంది మహానంది క్షేత్రం. సగభాగం అడవినే కవర్ చేస్తుంది. వేసవి కాలంలో అడవిలో నీటి ఎద్దడి వచ్చినప్పుడు కొన్ని వన్య ప్రాణాలు దహర్తితో వస్తున్నాయి. కానీ ఎప్పుడు స్థానికులను భక్తులను భయపెట్టలేదు.
నంద్యాల పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ఆవరణంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. మున్సిపల్ కమిషనర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు సీతారామరాజు 127వ జయంతి శుభాకాంక్షలు. స్వతంత్ర సంగ్రామం కోసం కొన్ని గ్రామాల ప్రజలను ఏకం చేసి ఆయుధాలను ఏ విధంగా వాడాలో శిక్షణను అందించి పోరాట యోధులను తయారు చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యం మీద చింతపల్లి ప్రాంతం నుండి స్వతంత్ర సముపార్జన కోసం పోరాటం జరిపిన మహనీయులు అల్లూరి సీతారామరాజు అని, అలాగే భవిష్యత్ తరాల విద్యార్థుల ఆయన జీవిత చరిత్రను, ఆశయాలను, పోరాట స్ఫూర్తిని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు అటువంటి ప్రతిపాదనలేమి మా ముందుకు రాలేదు. అంటే అటువంటి ఏదైనా ప్రతిపాదనలు వచ్చినప్పుడు దాన్ని కౌన్సిల్ ముందు ఉంచడం, అంటే ఏదైనా విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఒక నిర్దిష్ట నిబంధనావళిని ఏర్పాటు చేయడము, ఒక జియో ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి జిల్లా కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ కమిటీని కాల్ఫర్ చేస్తారు. ఆ కమిటీలో ఆర్డీఓ గారు, స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ వారు, R&B అధికారులు, వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో ఉండడం, ఈ కమిటీ వాళ్ళు ఎక్కడైతే ప్రతిపాదించబడిందో ఆ స్థలం యొక్క రోడ్డు మధ్యలో పెట్టడానికి మరి వసతి ఉందా లేదా, అక్కడ ట్రాఫిక్ ఎంత ఉంది, ఈ విగ్రహం పెట్టినందువల్ల ట్రాఫిక్ ఎటువంటి సమస్యలు ఉండవు, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా వాళ్ళని డిస్కస్ చేసుకుని వాటి మీద ఒక రిపోర్ట్ అనేది జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. తదుపరి జిల్లా కలెక్టర్ గారు ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకుని పరిశీలించి నిబంధనల మేరకు విగ్రహాల ఆవిష్కరణకు, విగ్రహాల నిర్మాణానికి పెట్టడానికి తగు ఆదేశాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. నంద్యాల ఎన్జిఓస్ కాలనీలో శ్రీ సఖి బ్యూటీ అకాడమీ మరియు బ్యూటీ పార్లర్ ను ఘనంగా ప్రారంభించిన మేనేజింగ్ డైరెక్టర్ స్వాతి, నంద్యాల జిల్లాలో ఎక్కడ లేని అన్ని సదుపాయాలతో బ్యూటీ పార్లర్లు ఏర్పరచడం జరిగిందని, ఎంతో మంది హైదరాబాద్, బెంగళూరు ఇలా సిటీలకు వెళ్లకుండా నంద్యాలలోనే శ్రీ సఖి బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేయడం జరిగిందని, చాలా మంది మహిళలు ముఖం మీద మంగు, నల్లటి మచ్చలతో బాధపడుతుంటారు. ముఖం అందంగా తీర్చిదిద్దడానికి మీకోసం తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ నంద్యాల ఎన్జిఓ కాలనీలో శ్రీ సఖి బ్యూటీ పార్లర్ ప్రారంభించడం జరిగిందని, చాలా మంది మహిళలు 45 సంవత్సరాలు, 50 సంవత్సరాల వారి ముఖం మీద ముడతలు రావడం జరుగుతుందని, ముఖం మీద ముడతలు లేకుండా లేజర్ మిషన్ చేయడం జరుగుతుందని, అదేవిధంగా చాలా మంది మహిళల్లో ముఖం మీద మచ్చలు, పులిపిర్లు, మంగు వంటి సమస్యతో బాధపడుతుంటారు. వారి కోసం తక్కువ ఖర్చుతో అందంగా తీర్చిదిద్దడానికి ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక్కసారి వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. అదేవిధంగా జుట్టు, హెయిర్ పాలిష్ అనే రకరకాలుగా తక్కువ ఖర్చులతో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా ఆసక్తి ఉన్న మహిళలకు బ్యూటీ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వారికి సర్టిఫికెట్లు కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. బయట కవర్ చేసుకోవాలి.
ప్రతి రూపాయి కూడా సరే బాబా. మీ అందరూ ఆశీస్సులు ఉంటే ఎప్పుడు ఉంటాయి, ఇది రాకుండా ఉంటాయి. అందరికీ నమస్కారం. ఎన్జిఓస్ కాలనీలో శ్రీ చైతన్య స్కూల్ ఆపోజిట్ లో కొత్తగా శ్రీ సఖీ మేక్ ఓవర్ అండ్ బ్యూటీ క్లినిక్ పెట్టాము. ఇక్కడ హైడ్రా ఫేషియల్ అండ్ లేజర్ ట్రీట్మెంట్స్ కూడా చేస్తున్నాము. లేజర్ కి ఎక్కడో హైదరాబాద్ కి వెళ్ళి సిట్టింగ్ తీసుకుంటున్నారు చాలా మంది. నేను ఇక్కడే నంద్యాలలోనే పెట్టాము. ఇంకొకటి అడ్వాన్స్ టు బేసిక్ టు అడ్వాన్స్ టు హెయిర్ కటింగ్స్ అండ్ బ్యూటీ కోర్స్, మేకప్ అన్ని చేస్తాం. పార్టీ మేకప్ అండ్ బ్రైడల్ మేకప్, పార్టీ మేకప్స్, ఫోటో షూట్, అలా హైడ్రా ఫేషియల్ ముడతలు, స్కిన్ రిజువినేషన్ అవుతుంది. ముడత వింకిల్స్, ఫైన్ లైన్స్ క్లియర్ అవుతాయి. ఇంకొకటి స్కిన్ పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, మంగు మచ్చలు అలాంటివన్నీ 2 సిట్టింగ్స్ కే నీట్ గా వచ్చేస్తాయి. నంద్యాల 17వ వార్డు సచివాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ రామ మద్దయ్య ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం, ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని, అదేవిధంగా అవ్వతాతలకు 7,000 పెన్షన్ ఇవ్వడం, విజయవంతంగా పెంచిన పంపిణీ జరగడం అభినందనీయమని, ఈ రోజు వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ సచివాలయంలో సీఎం చిత్రపటాలను పంపిణీ చేయడం జరిగిందని, వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎక్కువగా పరిచయం పడుతుంది. ఎందుకంటే యూత్ కదా మొత్తం ఆయనకే పోయి పవన్ కళ్యాణ్కి ఎక్కువ మాట్లాడుకో మాట్లాడుకో 17వ వార్డు అని కృష్ణ మాట్లాడు. ఇట్లా టీడీపీ గవర్నమెంట్ గెలిచిన తర్వాత బాబు గారి ఆదేశాల మేరకు ప్రతి కార్యాలయంలో ఇట్లా ముఖ్యమంత్రి గారి ఫోటో, అదే విధంగా మనకు బాగా సపోర్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి ఫోటో తప్పకుండా ఉండాలని చెప్పేసి చెప్పడం వల్ల మేము ఈ రోజు 17వ వార్డులో వాళ్ళ 2 ఫోటోలు 17వ వార్డు సచివాలయంలో 2 ఫోటోలు పెట్టడం జరిగింది. వాటికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన సచివాలయంలో మెయిన్ సచివాలయం ఉద్యోగస్తులు మన జరిగిన ఈ పెన్షన్ల కార్యక్రమమైనా కానీ చాలా వాళ్ళు చెప్పడం వల్ల, గవర్నమెంట్ చెప్పడం వల్ల ఉదయం 6 గంటలకే మొదలు పెట్టేసి సాయంకాలానికి 95% ఫినిష్ చేశారు. ఇలాగే భవిష్యత్తులో కూడా మనకు ఈ ఎంప్లాయీస్ ఇలా సపోర్ట్ చేస్తారని, మిగతా కార్యకర్తలు కూడా మనకు ఇట్లా అండగా ఉంటారని కోరుకుంటున్నాము.
ఎందుకంటే ఇక్కడ మెయిన్ గవర్నమెంట్ ఎలా సర్వే అవుతుంది, ఎలా చేస్తారు అనేది మెయిన్ ఈ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులు బట్టే ఉంటుంది. ఉద్యోగస్తులు బాగా చేస్తే మనకు కూడా మంచి పేరు వస్తుంది. ఇలా అలాగే మనకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు వార్డు సచివాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఫోటోలు ఉండాలని ఈ రోజు అందరం వచ్చి పాలాభిషేకం చేసి, ముఖ్యమైన కార్యకర్తలు అందరూ వచ్చి, వార్డు ఇన్ఛార్జ్ వచ్చి, కార్యకర్తలు వచ్చి ఇక్కడికి మన పాలాభిషేకం చేసి కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నంద్యాల విద్యా సంస్థల బంద్ విజయవంతం చేయడం జరిగింది. నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ సర్కిల్ నుండి శ్రీనివాస్ సెంటర్ ర్యాలీ నిర్వహించి రావుసరకు నిర్వహించారు. అనంతరం పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ, ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు రమేష్ నాయక్, ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి నాగార్జున, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ, పిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కిరణ్, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు షాహిద్, సహాయ కార్యదర్శి బాలాజీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి సురేష్ మాట్లాడుతూ నీట్ పరీక్ష ఫలితాలు నోటిఫికేషన్ నియమ నిబంధనల ప్రకారం జూన్ నెల 14న విడుదల కావాల్సిండగా పరీక్షల నిర్వహణలో లోపాలు బయటికి రాకుండా ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు జూన్ నెల 4వ తేదీన విడుదల చేయడం అనేక అనుమానాలకు దారితీస్తున్నాయని తెలిపారు. పరీక్షలో విద్యార్థులకు విచిత్రమైన మార్కులు వచ్చాయని, కొంతమంది విద్యార్థులకు 718, 719 మార్కులు ఎలా వచ్చాయని ఎన్టీటీఏ ఏజెన్సీని ప్రశ్నించారు. యూజీసీ మాత్రం గ్రేస్ మార్కులు కలిపామని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ దాటివేసి ధోరణిలో ఉన్నారు. చాలా ఫోటో ఈ రోజు వామపక్ష విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త బంద్ భాగంగా ఈ రోజు నంద్యాల పట్టణంలో విద్యా సంస్థలు బంద్ సహకరించేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వామపక్ష విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం నీట్ విషయంలో కొన్ని కోట్ల రూపాయలు నీట్ అవినీతి కుంభకోణం జరిగింది. కానీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ కూడా ప్రధాని మౌడి అయితేనే అలా కేంద్రంలో విద్యాశాఖ మంత్రి మాట్లాడుకోవడం చాలా బాధాకరం. ఈరోజు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తే దాదాపు 70 మంది విద్యార్థులకు 720 మార్కులు ఎలా వస్తాయని చెప్పి ప్రశ్నిస్తారు. ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం డబ్బేజయంగా విద్యార్థి జీవితాలతో ఆడుకొని నీట్ పరీక్షలు కొన్ని కోట్ల రూపాయలు తిరగడం జరిగింది. అదేవిధంగా తక్షణమే కేంద్రంలో బీజేపీ మంత్రి విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా, అదేవిధంగా దేశవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని పాడగడతామని హెచ్చరిక జారీ చేశారు. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు బంధుకు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. వాటికి భారత ప్రజాతంత్ర విజయ సమైక్య డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ బంధులో ప్రత్యక్షంగా పాల్గొంటుంది. ఏదైతే నీట్ లీకేజ్ అది రుజువైన జరిగింది, 32 లక్షలకు పేపర్ లీకేజ్ చేశారని చెప్పేసి అక్కడ రుజువైన కూడా దేశ ప్రధాని విద్యార్థులకు అందరికీ క్షమాపణ కూడా చెప్పకుండా దానిపై ఏమాత్రం మాట్లాడకపోవడం దేశ విద్యార్థుల తరఫున మేము సిగ్గుచేటుగా ఈరోజు మేము కూడా తెలియజేస్తున్నాము. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా, ఈ పేపర్ లీకేజ్ పై ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి విద్యార్థుల తరఫున విద్యార్థి సంఘాల తరఫున ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. భారత ప్రజాతంత్ర విజయ సమైక్య డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా కలెక్టర్ గా 2 రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. న్యూస్9 ఫోకస్.
అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని ఘనంగా నిర్వహించిన జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి. నంద్యాలలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు వ్యవస్థ పనిచేయకపోవడంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. నిత్యం శివరామ స్మరణంతో భక్తుల సందడితో కలకలలాడే మహానంది క్షేత్రం వణికిస్తుంది చిరుత. మున్సిపాలిటీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. నంద్యాల ఎన్జిఓస్ కాలనీలో సఖీ బ్యూటీ అకాడమీ మరియు బ్యూటీ పార్లర్ ను ఘనంగా ప్రారంభించిన మేనేజింగ్ డైరెక్టర్ స్వాతి. 17వ వార్డు సచివాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న టీడీపీ నాయకులు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.